సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఐరన్ లోడ్ స్తంభాలు బస్సులోకి దూసుకుపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎన్ని ఒకటే సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్ స్తంభాలు బస్సులోకి దూసుకుపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి చెప్తారు లైవ్లో. రవి, స్వామి, మనం ప్రస్తుతం ఏదైతే 6 దుర్మరణానికి కారణమైనటువంటి బస్సు వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, ఈవీ TS08 UV L5112 అనేటటువంటి బస్సు, ఈవీ బస్సు. ఇది హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లేందుకు 44 మంది ప్రయాణికులు అయితే టికెట్ బుక్ చేసుకున్నారు. మనం చూసుకోవచ్చు, ఈ బస్సుకు ఫస్ట్ ఏదైతే ముందు ఆగి ఉన్నటువంటి కంటైనర్ లారీలో మొత్తం షెడ్కి సంబంధించినటువంటి ఐరన్ రాడ్స్ ఉన్నాయి. ఆ రాడ్ మొట్టమొదటిసారిగా ఏదైతే డ్రైవర్ నిర్లక్ష్యంగా గమనించకపోవడంతో ఆ డ్రైవర్ నిర్లక్ష్యంగా వెంటనే వెనక ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి కంటైనర్ను ఇక్కడ ఢీ కొట్టింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమని చెప్పి వెంటనే బస్సును లెఫ్ట్ టర్న్ చేసుకోవడంతో ఆ వచ్చినటువంటి కంటైనర్ మీద ఉన్నటువంటి ఐరన్ పోల్స్ మొత్తంగా గట్టిగా బలంగా ఇక్కడ ఢీ కొట్టింది. ఇక్కడ ఢీ కొట్టిన క్రమంలో వెంటనే ఆ ఐరన్ పోల్స్ దాదాపుగా ఒక్కొక్క ఐరన్ పోల్స్ 15 ఫీట్ల నుంచి 25 ఫీట్ల వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా ఆ బస్సు లోపలికి అక్కడికి మనకు కనిపిస్తున్నటువంటి ఆ కట్టెన్ వరకు నేరుగా సీట్ల వైపు దూసుకు వెళ్ళింది. దీంతో ఆ సీట్లో ఉన్న వాళ్ళతో పాటు ఈ సీట్లో ఉన్న వాళ్ళు, ఈ ముగ్గురు మొత్తం కూడా ఆ సీట్లలో కూర్చున్న వారు కూర్చున్నట్లే నిద్రలోనే వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టారు, దుర్మరణం పాలయ్యారు. మనం చూసుకోవచ్చు, రక్తం మరకలు. ఈ సీట్లో కూర్చున్న ప్రయాణికురాలను తీసేందుకైతే దాదాపుగా గంట టైంగా ఈ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఈ రాడ్స్ మొత్తం కూడా లోపలికి ఇక్కడి నుంచి అక్కడి వరకు దాదాపుగా బస్సు లోపలి వైపు భాగం కూడా చొచ్చుకుపోయే తీవ్రమైనటువంటి స్పీడ్లో బస్సు ఉండడంతోనే కంటైనర్ పైన ఉన్నటువంటి రాడ్స్ మొత్తంగా చూచుకుపోవడంతో బస్సులో ఉన్న వారంతా కూడా ఆర్తనాదాలతో ఆ రాడ్ల వేగానికి ఆ తలలు ఛిద్రమయ్యాయి. కొంతమంది ఇద్దరి తలలు కూడా తెగిపోయాయి. వారి పార్ట్స్ కూడా మొత్తం బయటకు వచ్చినటువంటి పరిస్థితి, మొత్తం రక్తం ఏరులై పారినటువంటి బస్సులో ఉన్నటువంటి దృశ్యాలను చూస్తే మనకైతే అర్థమవుతోంది. కేవలం డ్రైవరు ఏదైతే కంటైనర్ లారీ అక్కడ ఉన్నటువంటి క్రమంలో దాన్ని గమనించకపోకుండా ఇక్కడికి రావడం, వెంటనే కనీసం ఈ బస్సు డ్రైవర్ కనీసం బ్రేక్ అప్లై కూడా చేయకపోవడం. బ్రేక్ అప్లై చేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉండకపోయేది. కానీ డ్రైవర్ కనీసం బ్రేక్ పై అప్లై చేస్తే ఇది ఈవీ బస్ కాబట్టి బ్రేక్ మీద అప్లై చేస్తే వెంటనే ఎక్కడ బ్రేక్ అప్లై చేస్తే అక్కడ ఆగేటటువంటి ఆస్కారం ఉండేది. కానీ ఎలాంటి బ్రేక్ అప్లై చేయకుండా కేవలం అతనికి ఎప్పుడైతే నిద్రమతులో నిర్లక్ష్యంగా అతను తగలడంతో వెంటనే బస్సును లెఫ్ట్ సైడ్ వరకు టర్న్ చేశాడు. టర్న్ చేసిన క్రమంలో రాడ్డు మొత్తం కూడా ఆ రైట్ సైడ్ నుంచి లోపలికి మొత్తంగా చూసుకుపోవడంతో ప్రయాణికుల ఎవరైతే సీట్లలో కూర్చున్న వారికి మొత్తం తలల వైపు పోయింది. డ్రైవర్ సీట్ ఎందుకంటే కొంచెం కిందికి ఉంటుంది కాబట్టి వెంటనే ప్రయాణికుల వైపు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి సీట్లలో కూర్చున్న వాళ్ళు సీట్లలోనే వారి ప్రాణాలను విడిచిపెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం కూడా భయంకరమైనటువంటి ఆర్తనాదాలతో ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ జరిగినటువంటి ఘటనలో ఇప్పటికే 6 దుర్మరణం చెందగా మరో 4 పరిస్థితి అయితే విషమంగా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.